జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. దాని మూలంగా పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. వృషభ లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని దశమ స్థానంలో ఉన్నప్పుడు కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు. కెరియర్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మీకు మనీ అనేది మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లగ్నంలో గురువు వక్రించి ఉన్నారు. హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొంతు నుంచి పొట్టకు వరకు ఇలాంటి చోట్లలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా, సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు శనికి జపం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.